Namaste, welcome to Y News. This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొపరైటర్ తమరాణ సత్యనారాయణ. పాయకరపేట మండలం పాల్తేరు గ్రామంలో దివంగత నందమూరి తారక రామారావు విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాండ వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ సేవల్ని కొనియాడారు, మిఠాయిలు పంచారు. తెలుగుదేశం పార్టీ మాజీ మండల ఉపాధ్యక్షులు దేవవరపు వెంకటరమణ, పార్టీ మండల మాజీ ఉపాధ్యక్షులు మాజీ ఎంపీటీసీ దాసరి అప్పారావు మాట్లాడారు. హోంమంత్రి వంగలపూడి అనిత, మండల పార్టీ అధ్యక్షుడు చించలపు పెద్దు ఆదేశాల మేరకు కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. ఎన్టీఆర్ సేవల్ని కొనియాడారు. నీటి సంఘాల మాజీ అధ్యక్షులు దేవవరపు రాము, మాజీ ఉప సర్పంచ్ దేవవరపు శ్రీనివాసరావు, పాల్తేరు మాజీ ఎంపీటీసీ సభ్యులు ఉండ్రాసి లోవతల్లి బుజ్జి, పాల్తేరు తెలుగుదేశం పార్టీ గ్రామశాఖ మాజీ అధ్యక్షులు విశ్వనాథన్ వెంకటేష్, విశ్వనాథన్ చంద్రబాబు, గోపాలదాస్, కొండబాబు, బుద్దాల దావీద్, ఈసరపు సింహాచలం, కోన నాగేశ్వరరావు, పకుర్తి రమణ, చందక రాంబాబు, కడింపల్లి సత్యబాబు, శెట్టివల్జ సంఘ యూత్ సభ్యులు మరియు పాల్తేరు అంకంపేట తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన పార్టీ చెప్పండి చంద్రబాబు నాయకత్వం, డివిఆర్ నాయకత్వం, 103 ఎంపీల నాయకత్వం, పొద్దుగారు నాయకత్వం, పార్టీ ప్రజల పొద్దుగారు నాయకత్వం, పొద్దుగారు నాయకత్వం, డివిఆర్ నాయకత్వం, డివిఆర్ నాయకత్వం, డివిఆర్ నాయకత్వం. అమరహై అమరహై, జై జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. వద్దలాలి 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 వద్దలాలి. ఎన్టీఆర్ నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, డివిఆర్ నాయకత్వం, 103 ఎంపీల నాయకత్వం, పొద్దుగారు నాయకత్వం, పార్టీ ప్రజల పొద్దుగారు నాయకత్వం, పొద్దుగారు నాయకత్వం, డివిఆర్ నాయకత్వం, డివిఆర్ నాయకత్వం, డివిఆర్ నాయకత్వం. అమరహై కార్యకర్తలు, నాయకులు, ఈరోజు జనవరి 18వ తారీఖు మన పార్టీ వ్యవస్థాపకులు శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈ యొక్క కార్యకర్తల నాయకులు కూడా మన ఈ యొక్క ఎన్టీ రామారావు గారి విగ్రహం వద్దకు ఇచ్చేసి మన యొక్క ఘన నివాళిని మనం సమర్పించుకోవడం జరిగింది. వ్యవస్థాపకులు మరణించి ఈ నేటికి 30 సంవత్సరాలు 30వ వర్ధంతి మనం జరుపుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క ఘన నివాళికి మన కార్యకర్తల్లో అందరూ ఆహ్వానించబడింది జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకోవడం. మన ఎక్స్ ఎంపీటీసీ గారు మాట్లాడు. కార్యకర్తలకి, నాయకులకి, అందరికీ కూడా ఈ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తామండి. మరణం ఉండదండి, వాళ్ళందరూ కార్యకర్తంలో కలిసిపోయాయి. ఇప్పుడు ఈ పార్టీని ఎవరైతే అణగదొక్కాలని చూస్తారో, ఈ పార్టీని ఎవరైతే అవమానించాలని చూస్తారో, ఈ పార్టీకి అండగా ఉన్నటువంటి సైనికుల్ని, పసుపు సైనికుల్ని ఎవరైతే హేళన చేస్తారో, అప్పుడు ప్రతి కుటుంబ సింహాల బయటకు వచ్చి పార్టీని కాపాడుకునే బాధ్యత మనకి ఉందండి. ఎందుకంటే ఇది తెలుగుదేశం పార్టీ అనేది కుటుంబం, పెద్ద కుటుంబం. ఈ కుటుంబంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. ఈవేళ డివిఆర్ గారు వెనకెళ్ళినా ముందుకెళ్ళినా మేము ఫస్ట్ నుంచి పోరాటం చేసుకుంటూ వచ్చింది పాలతీరులో మేమేనండి. తెలుగుదేశం పార్టీ కంటే ముందు కోవెల స్వామి గారు భారతీయ జనతా పార్టీ పెట్టినప్పుడు కూడా మేమందరం కూడా కుర్రోళ్ళు, మేమందరం పోరాటం చేసాం. ఈవేళ చాలా మంది నాయకులు వస్తారు పోతారు, కానీ వచ్చి అభివృద్ధి అనేది ఎప్పుడు జరిగింది? ఎంకంపేటలో కానివ్వండి, పాలతీరులో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, ఏ నాయకుడైనా వచ్చి తెల్లసొక్క వేసుకుని కనపడిపోయి ఆ ఇమేజ్లు పెంచుకోవడం కోసం ఇవాళ చాలా మంది తాపత్రయపడుతున్నారు. కానీ మనం అలాగే ఎప్పుడూ చేయలేదండి. మన ఎంకంపేట ప్రజలు ఎప్పుడు కూడా తెలుగుదేశానికి అండగా ఉన్నారు. మనం అందరూ కూడా ఏదైనా అభివృద్ధి అంటూ చేసుకున్నామంటే మన తెలుగుదేశం పార్టీలోనే చేసుకున్నాం, చంద్రబాబు గారి నాయకత్వంలోనే చేసుకున్నాం.
మనకి అనితమ్మ గారు కూడా మనకి ఇప్పుడు ఈవేళ హోమ్ మినిస్టర్ గారు అయినటువంటి అనితమ్మ గారు కూడా మనకి అన్ని విధాలా సహకరించే అవకాశం ఉన్నప్పటికీ కూడా మనం వెళ్ళి అడిగి నాయకులు లేక కొంత మనం వెనకబడిన మాట్లాడుతూ వస్తాం. మీరందరూ కూడా ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీని అవమానిస్తారో ఎవరైనా, మీ తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా కొదమ సింహాల్లో బయటకు వచ్చి పార్టీని కాపాడుతున్నారు. మీరందరూ ఇది మాత్రం సత్యమండి. మన తెలుగుదేశం కార్యకర్తను కానీ నాయకుని కానీ తెలుగుదేశం పార్టీని అంతం చేయాలని కానీ చూసినప్పటికీ తెలుగుదేశం పార్టీని పెట్టినటువంటి మహానుభావుడు ఎన్టీఆర్నే అణగదొక్కాలని ప్రయత్నం చేశారు. మనకి చంద్రబాబు నాయుడు గారికి మనకి కుటుంబం కాబట్టి కొన్ని చిన్న విషయం వెళ్ళాలని ఈ సందర్భంగా మనం చేస్తూ మీ అందరూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీరు పేరు పేరు ధన్యవాదాలు. కుటుంబ సభ్యులకు, తెలుగుదేశం కార్యకర్తలకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఈ రోజున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం. అలాగే ఈ రోజు విశ్వకవి నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీలో పార్టీ ఉన్న కాంచి ఈ రోజు కూడా నందమూరి తారక రామారావు గారు అంటే ఒక అభిమానం కింద ఈ రోజు కూడా అదే జెండాలో అదే నీళ్ళ బతుకుతున్నా సరే కానీ ఇక్కడ రకరకాల రాజకీయాలు, రకరకాల భేదాలతో చాలా మంది ఉంటున్నారు. కానీ వాళ్ళే గుర్తించుకున్నట్టు ఏ అభిమానులుగా మా పార్టీని చేసేసి ఎన్నో రకరకాలు చేస్తున్నారు. కాబట్టి అలాగైనా సరే పార్టీ లేనాడు కూడా ఎండా ఉంది. మన చంద్రబాబు నాయుడు వారి నాయకత్వంలో, అలాగే అనితమ్మ నాయకత్వంలో ఏ రోజు కూడా పిలిపించిన ప్రతి రోజు కూడా జెండా పెట్టుకుంటున్నాం తప్ప ఏ రోజు కూడా వెనకాలేదు. అలాగే ఏ రోజు కూడా ముందు రోజు మన పేదవాడు అన్నవాడికి ప్రతి ఒక్కరు కూడా రెండు ఫోటో కల్పించి మళ్ళీ ఒక స్వతంత్రంగా నడిపించినటువంటి మహానేత మన విశ్వకవి నందమూరి తారక రామారావు గారి జ్ఞాపకం చేసుకుంటూ ఈ రోజు ఆయన గురించి కొన్ని అభిప్రాయాలు కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే తెలుగువాడంటే మన ఢిల్లీలో కూడా మనకు మంచి పేరు తెచ్చిన మహానేత ఈ రోజు మన ముందు లేకుండా ఆయన గురించి జ్ఞాపకం అర్థం చేసుకోవడం కూడా ఎంతో గర్వకారణంగా ఉంది. కాబట్టి ఈ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా 50 మంది ఈ యొక్క ఘన నివాళి కార్యక్రమానికి అందరూ కూడా ఇక్కడ హాజరవడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ యొక్క కార్యకర్తలు ఈ యొక్క నివాళి కార్యక్రమానికి ఇక్కడ ఏర్పాటు చేసిన ఏర్పాట్లన్నీ కూడా చాలా సంతోషదాయకం. అలాగే మన ప్రతి సంవత్సరం కూడా జనవరి 18వ తారీఖున వచ్చేటువంటి రోజుని మన పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు వర్ధంతిని జరుపుకుంటున్నాం. కాబట్టి అలాగే ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా మన కార్యకర్తలు అందరి సమక్షంలోని నాయకులందరూ కలిసి ఈ యొక్క వర్ధంతిని జరుపుకుంటున్నాం. ఈ యొక్క వర్ధంతికి ఇచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా మా యొక్క అభినందనలు తెలియజేసుకుంటాం. అలాగే ఇక్కడ ఇచ్చేటువంటి కార్యకర్తలకి కూడా మా యొక్క ఈ ఏర్పాట్లు అన్ని సమకూర్చినటువంటి కార్యకర్తలు కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఈ ఏళ ఎంతో శుభదినం అండి. అయితే ఒక రకంగా విచారించవలసిన దినమైనప్పటికీ మనం ఈ మహాపురుషుణ్ణి సమాజమే నా దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, యుగ పురుషుడు, ఆయన ఏమి చెప్పినా ఏమి చేసినా ఆయన గాండ్రించే తెలుగు ప్రజలకు శాసనం. ఆయన చేసిన ప్రతి పని పేద ప్రజలకు ఆరాధ్య దైవంగా చేసేది. ప్రతిదీ ఒక దేవాలయాలు కానివ్వండి, ఒక పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అనేక కార్యక్రమాలు ఇప్పటికీ కూడా రన్ అవుతున్నటువంటి విధానం అంటూ ఉన్నదంటే ఆ తెలుగుదేశం పార్టీలే. అయితే తెలుగుదేశం పార్టీ ఎలా పుట్టిందన్నది ఈ రకంగా మనం ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. 100 సంవత్సరాల పైన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్నటువంటి అనేక మంది మేధావులు కలిసి పెట్టినటువంటి పార్టీ. ఘోరంగా తెలుగు ప్రజల్ని మద్రాసీలను అవమానించినప్పుడు అవమానం నుంచి పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అండి. ఈ తెలుగుదేశం పార్టీ పేద ప్రజల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ. తెలుగుదేశం పార్టీని ఎవరైతే అవమానిస్తారో, ఎవరైతే హేళన చేస్తారో, తెలుగుదేశం కార్యకర్తను అణగదొక్కాలని చూస్తారో వారందరూ కూడా సమాధైపోవడం కారణం అండి. తోలుబొమ్మలాటవాడు, ఏదో చలచిత్రాలలో నటించేవాడు, ఈయన రాజకీయం చేయడం అని హేళన చేసినటువంటి మహామహులు అందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారండి. అలాగే ఎన్టీ రామారావుతో కలిసి పనిచేసిన నాయకులు కూడా ఇవాళ కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకులు ఉన్నారండి. అలాగే
మన పాల్తేరు గ్రామ ప్రజలు కూడా చాలా మంది తెలుసు, పాల్తేరులో కూడా ఒక వార్డు మెంబర్ కూడా లేనప్పుడు తెలుగుదేశం పార్టీ పుట్టింది.